29వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికని పుణ్యారెడ్డి అన్న గారు అభ్యర్థిగా నిలబెట్టినారండి. మరి ఈ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు సేవ అందించాలని ఉద్దేశంతో ఈ వార్డు తిరుమల నిలబెట్టడం జరిగింది. కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి ఈ వార్డులో. రోడ్డు వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కౌన్సిలర్ అయిన వెంటనే ఆ సమస్యలు తీర్చి మా ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని సమస్యలు తీర్చేస్తామని ప్రజలకు సేవ చేస్తామని అందరూ ఓటర్లు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. గతంలో అనేక సామాజిక సేవలు సిద్ధులగుట్ట పైన కానీ ఆర్మీలో కానీ అనేక సేవలు చేశాను కాబట్టి ఆ అనుభవంతో మరి ఈ వార్డు నాకు అవకాశం ఇస్తే ఇంకా చాలా సేవలు చేసి ఈ వార్డుకి అభివృద్ధి చేస్తానని విన్నవించుకుంటున్నాను. మీ ఓటర్లందరూ భారీ మెజార్టీతో గెలిపించి అధిక మెజార్టీతో గెలిపించి ఎన్నుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. 29వ వార్డు నుంచి తిరుమల సుమన్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విజయరెడ్డి అన్న పొద్దునంతో ఆయనకు టికెట్ వచ్చింది. ఆ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. 29వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరుస్తారని నమ్మకంతో ఉన్నాము. ఆమె గెలిచిన తర్వాత మంచి ఇది చేస్తాయి. సుమరన్నకు చాలా అనుభవం ఉన్నది. సిద్ధులగుట్ట పైన మంచి సేవలు అందించాడు. ప్రతి గుడిలో ప్రతి ఒక్కరికి సహాయపడేటైనా ఉన్నారు. ఆ కృతజ్ఞతలన్న సుమరన్నకు ఓటేసి అందరూ భారీ మేరతో గెలిపించి ఆయన సేవలను అందుకోవాలని కోరుతున్నాము. ఏ సమస్యలను కానీ సుమరన్న వినయన్న దగ్గర ఏది చిన్నన్న దగ్గర తీసుకుపోయి చేస్తారని నమ్మకం కూడా ఉన్నది. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు మాట తీయరు. కాబట్టి మన వార్డ్ డెవలప్ కావాలంటే మనం సుమరన్న తిరుమల గారికి గెలిపించుకుందాము. రేవంత్ అన్న పథకాలు ఇచ్చిన పథకాల మీద మనం కూడా అందరికీ పథకాలు అందుతున్నాయి. ఆ పథకాలన్న చూసి అందరూ కాంగ్రెస్ ఓటేసి చేతు గుర్తు ఓటేసి భారీ మేరకు గెలిపించాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమల సుమన్ గారు ప్రజల్ని పథకాలు వివరిస్తూ ఓటు అడగడం జరుగుతుంది. ప్రజల దగ్గర నుండి కూడా మంచి స్పందన ఉంది. స్పందన పథకాలన్నిటి నేరుగా ఇంటికి చేరుతున్నాయి కాబట్టి వారు కూడా సంక్షేమ పథకాలు అందడంతో సంతోషంగా ఒకసారి అభివృద్ధికి కొత్తగా ఫస్ట్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ 2 సార్లు ఈ వార్డుకు చేశారు. తర్వాత ఈసారి కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి కొత్త క్యాండిడేట్ని ఎంచుకుంటామని వీరిని కాంగ్రెస్ పార్టీ పంపించినందున ఖచ్చితంగా గెలిపించుకొని వార్డుని మరింత అభివృద్ధిగా చేసుకుంటామని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈనాటి ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల భాగంగా 29వ వార్డు నుండి మరి తిరుమల సుమన్ భారతదేశ్ వారు మరి కాంగ్రెస్ అభ్యర్థిగా చేతి గుర్తుకి ఉండి పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి 29వ వార్డు ప్రజలందరూ ముఖ్యంగా 10 సంవత్సరాల నుండి ఇక్కడ చాలా మేము వారం రోజులు తిరుగుతున్నాము. అన్ని సమస్యలు మొత్తం డైరీ రాసుకున్నాము. నీటి సమస్య కానీ, రోడ్డు కానీ, గుండి కాలువలు కానీ, కరెంటు కొరత కానీ చాలా అధ్వానంగా ఉన్నది. 10 సంవత్సరాల నుండి చేయని పనులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మా కన్న వీలొచ్చినాయి. గుట్ట ఎక్కినాం, వాళ్ళ బాధ తెలుసుకున్నాం. వారం రోజుల నుండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిరుగుతున్నాము, అన్ని రాసుకున్నాము. మరి మీరు 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు ఒక అభ్యర్థి గెలిపించారు, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇంకో అభ్యర్థి గెలిపించారు. మీకు ఏ రకంగా స్పందించారో మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇలా చైర్మన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అవుతున్నారు. కాబట్టి మరి ఈనాడు 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మీ అభివృద్ధి చేసుకొని మీ కాలనీ అందరూ సుందరంగా వెలుగులో తెచ్చుకోండి. ఇలాగే తెచ్చుకోకుంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఓటు వేసి 5 సంవత్సరాలు సీకర్ సామ్రాజ్యం మళ్ళీ అట్లనే ఉంటారు. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తిరుమల సుమన్ గారు గెలిపించండి. సుమన్ గారి గురించి మీకు తెలుసు, ఇలా సామాజికంగా ఇలా భక్తి శ్రద్ధలతో సిద్ధగుట్ట పైనే 28 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఎంతో కృషి చేస్తున్నారు.
ఇలా చూస్తే సిద్ధగూడ కింద మన రామచంద్ర ఆండ సార్ గారు కట్టించిన కుళాయి ఉంది, కుండి ఉంది, మషిన భగీరథ కుండి ఉంది. అక్కడ నుంచి 7H మోటార్ పంపు వేసి సిద్ధగూడ పైకి నీళ్ళు తీసుకుపోతున్న మిషన్ భగీరథుడు సుమా సార్. అలాంటి సుమా సార్ పైన గుట్ట మీదనే కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి సొంత నిధులతో ఎన్నో సామాజిక అన్నదానం కానీ, శివరాత్రి శ్రీరామం కానీ ఎన్నో కార్యక్రమాలలో ఆయన సొంత నిధులతో ఖర్చు చేశాడు. భక్తులకు చచ్చిపోయే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా సేవ చేస్తున్నాడు. ఇలా మా భారతీయ స్టాఫ్ శివరాత్రి కానీ, శ్రీరామం కానీ, మరి గురుకులం కానీ 100 మంది స్టాఫ్ మా బరాబర్ అక్కడ పనిచేస్తాం మేము మా సుమన్ సార్ ఆధ్వర్యంలో. ఇలా మా సుమన్ సార్ గెలిపించుకుంటే మీ గల్లీ మంచి అవుతుంది, మీ గల్లీకి చాలా నిధులు వస్తాయి, మీ గల్లీకి అన్ని విధాలుగా ఆయన సహకారం చేస్తాడు. ఆయనకు నిధులు అవసరం లేదు. ఆయన అనుకుంటే తన సొంత నిధులతోని ఈ మూలు కావచ్చు, రోడ్డు కావచ్చు, మంచి సమస్య కావచ్చు, ఇంకా ఏమైనా పెన్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన చేస్తాడు. చాలామంది అంటున్నారు ఆయన ఆఫీసులో బిజీ ఉంటాడు, ప్రజలకేం సేవ చేస్తాడు. ప్రజలకు ఆఫీసులో బిజీ ఉన్నాడు, సిద్ధగుట్ట పెట్ట సేవ చేస్తుంది 20 సంవత్సరాల నుండి. చాలా విడ్డూరంగు అవి వింటే నా మాట నవ్వొస్తున్నాయి. 20 సంవత్సరాలుగా సిద్ధగుట్ట సేవ చేస్తుంది. ఆఫీసు లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే సిద్ధగుట్ట మీద ఉన్నట్టే, అక్కడ టవర్ రాదు సిద్ధగుట్ట మీద. అందుకే చెప్తున్నా ప్రజలారా, దయచేసి 9/29 ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఓటు విలువైనది. ఒక్కసారి వేసినామంటే 5 సంవత్సరాల దాకా మళ్ళీ మీ చీకటి సమాజం వెళ్ళిపోవద్దు, వెలుగు ఇవ్వద్దు. మీ వెలుగు ఇవ్వండి. మీకు కావాల్సింది మనకు ఆమాసంగా పుణ్యం కావాలా, పుణ్యంలోనే మనం జీవించాలా. దయచేసి ఒక్కసారి తిరుమల సుమన్ గారికి మీరు ఓటు వేయండి, గెలిపించుకోండి, అన్ని పనులు చేయించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక చైర్మన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అవుతుంది కాబట్టి సుమన్ తిరుమల గారికి భారీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరు చేతికి ఓటేయాలని చెప్పి మీ అందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్. Thanks for watching. Like, share and subscribe.